హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఈ మోడల్ చాలా ఫేమస్ అయ్యింది కదా, మనం చాలా డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసాం అనమాట. అందరూ కూడా అడుగుతున్నారు ఇది కటింగ్ వీడియో కూడా పెట్టండి అని. అయితే మనం డ్రెస్సులు కూడా చాలా మోడల్స్ స్టిచ్ చేస్తుంటాము, కాకపోతే డ్రెస్సులు పెట్టట్లేదు అని, డ్రెస్సులు మోడల్స్ కుట్రా అని అడుగుతున్నారు. లేదండి, ప్రతి మోడల్ స్టిచ్ చేస్తారు. ఇది చూడండి, ఒక్కసారి మనం ఈ మోడల్ కూడా డ్రెస్ స్టిచ్ చేసింది. ఇది ఇప్పుడు చాలా టాప్స్ అయితే స్టిచ్ చేసాం అనమాట. ఈ వీడియో చాలామంది అడిగారు, అందుకని వాళ్ళ కోసమని పెడుతున్నాను. ఒక్కసారి వీడియో ఏదైనా కటింగ్ వీడియో చూసేటప్పుడు మాత్రం మనం ఎప్పుడు కూడా మనకి స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే అర్థమవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇది కటింగ్ వీడియో నేను పూర్తిగా చూపిస్తున్నాను. మనకి కటింగ్ వీడియో చేసేటప్పుడు ప్యాటర్న్స్ అలా స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ అయితే చాలా వేస్ట్ అయిపోతుంది. లైనింగ్ అనేది ఎక్కువ పడుతుందండి. డ్రెస్ ఎప్పుడు కూడా మనకి మోడల్స్ స్టిచ్ చేసేటప్పుడు క్యాన్వాస్ అనేది కంపల్సరీ అటాచ్ చేస్తారు. అటాచ్మెంట్ ఉంటేనే మనకు అవుతుంది. అందులో దీనిలో పిక్లో చూడండి, మనకి నెక్కకి కట్ వర్క్ ఉంది కదా, నెక్ కట్ వర్క్ కావాలంటే కంపల్సరీ క్యాన్వాస్ అనేది యాడ్ చేయాలన్నమాట. అయితే ఇది నెక్ ఎలా కట్ చేశారు ఏంటి అనే దాన్ని ఒక్కసారి అయితే మీకు ప్రాపర్గా చూపిస్తాను. టేబు అది ఆల్రెడీ కట్ చేసేటప్పుడు చూపించడానికి చాలా ఫాస్ట్గా కట్ చేస్తారు, అది చూపించడానికి వీలవదు. అందుకోసమనే మీకు కటింగ్ అయిపోయిన తర్వాత మెజర్మెంట్స్ ప్రకారం నేను చెప్తూ చూపిస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇది మనకి 38 చెస్ట్ లూజ్ వాళ్ళ డ్రెస్ మెజర్మెంట్ అండి, దాని ప్రకారం కట్ చేశారు. వాళ్ళకి ఏంటంటే షోల్డర్ వచ్చేసరికి 16 ఇంచెస్ ఉంది, అంటే 15 ఇంచెస్ ఉంది. కాకపోతే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కంపల్సరీ మా ఖర్చుల్లో కట్ చేస్తారు. ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే కట్ చేసుకోవాలండి. మనకి 38 చెస్ట్ లూజు, 35 నడుము, సీట్ వచ్చేసరికి 44 ఉందన్నమాట. దాని ప్రకారం డ్రెస్ స్టైల్ అయితే మనం మొత్తం మార్కింగ్ చేసి కట్ చేశారు చూడండి. అయితే ఎప్పుడూ కూడా మనకి మోడల్ కట్ చేసేటప్పుడు లైనింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంటుంది. మనకి ఇప్పుడు 15 ఇంచెస్ మాత్రమే వస్తుందండి. అది మొత్తం స్టిచ్ వేయంగా అంటే 16 పెట్టారు మాస్టర్, కానీ 15 వస్తుంది. ఎందుకంటే 1 ఇంచ్ ఖర్చు అనేది ఉంటుంది కదా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చూడండి, మనకి అది పార్టు ఎంత పెట్టారనేది ఒక డౌటు. షోల్డర్ దగ్గర స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్ వెడల్పులో చూడండి, ఇక్కడ అంటే 3.5 ఇంచ్లో మార్క్ చేసుకొని పైకి వచ్చేసరికి 2 ఇంచెస్లో వస్తుందన్నమాట. మొత్తం అంటే కింద షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్, పైకి వచ్చేసరికి 4 ఇంచెస్ మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసి కట్ చేశారు. మనకేంటంటే డ్రెస్ మనం ఈ మోడల్స్ స్టిచ్ చేసేటప్పుడు కాలరు నెక్ రౌండ్ ఎంత ఉందనేది అయితే ఖచ్చితంగా చెక్ చేయాలి. అది ఒకవేళ మనకు ఆన్లైన్ ఆర్డర్ అయితే మాత్రం కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఏంటంటే స్టిచ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాల్సి వస్తుందన్నమాట. అంటే చూడండి, అక్కడ మార్కింగ్ పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టాము అంటే మనకి అమ్మాయి కాలర్ రౌండ్ తెలియదండి ఎంత ఉంది అనేది, అందుకోసమని పెట్టేశాము. అది ఎక్స్ట్రా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం స్టిచ్ వేసిన తర్వాత లోపల పట్టీలాగా వేసుకుంటే తర్వాత మనకి ఒకవేళ లూజు టైట్ ఉన్నా కానీ ఫిట్టింగ్ సెట్ చేసుకోవచ్చు. అది ఎవరైనా అండి, అది బ్యాక్ సైడ్ అయితే కనపడదు. చాలామంది ఏమంటారంటే అసలు అంత అవసరం ఏంటి అంటారు. లేదండి, ఏదైనా మోడల్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల అయితే లాస్ అయితే ఉండదు. కొన్ని మోడల్స్కి అయితే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి. ఈ మోడల్ కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. లేదంటే ఫ్రంట్ షోల్డర్ మీద లూజ్ వచ్చేసిందంటే డ్రెస్ ఫిట్టింగ్ బాగోదన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఏముండదండి, బ్యాక్ సైడ్ చాలా సింపుల్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఆ మోడల్ అయితే మాస్టర్ కట్ చేసి ఇచ్చారు. దానికి ఏంటంటే 1 ఇంచ్లో కట్ చేశారు కదా, వీళ్ళు ఏంటంటే 1.5 ఇంచ్లో ఎక్స్ట్రా కట్ చేసుకుంటారు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటారు. ఇప్పుడు లెంత్ అయినా వెడల్పు అయినా మొత్తం 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తారనమాట. ఇదండి మాస్టర్ కట్ చేసింది. మాస్టర్ కట్ చేసిన మొత్తం పీస్ అయితే ఇదనమాట. అది మాస్టర్ ఏంటంటే షేప్ తీసి ఇచ్చేస్తారు. వీళ్ళు ఏంటంటే మోడల్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకుంటారనమాట. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా అండి. వెడల్పు అవ్వచ్చు, వెడల్పు పొడవు రెండు కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకొని క్యాన్వాస్ చూడండి, క్యాన్వాస్ కూడా కట్ వర్క్ రెడీ చేసేసుకొని చిప్కా వేసేసుకొని ఐరన్ చేసి స్టిచ్ చేసి తిప్పేస్తారు. అది అది మొత్తం కూడా రెడీ అయిపోతుంది కదా. చూడండి, అది మొత్తం రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఇక్కడ డ్రెస్ మొత్తం కింద పార్ట్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్లో మాత్రమే ఇది మనం ఫిట్టింగ్ చేయాలండి. ఎందుకు అంటే అప్పుడే మనకి డ్రెస్ లుక్ బాగొస్తుంది.
చూడండి అది అయినా కట్ వర్క్‌ది అయినా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. అది చాలా టైం పడుతుంది. ఒక్కసారి నెక్ చెక్ చేసుకుంటా స్టిచ్ చేసుకోవాలి. అది చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి. మనం అలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఈ డ్రెస్ కటింగ్ ఏంటంటే మెయిన్ రేఖా కాలర్ అనేది ఒక ఐడియా ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. లేదా ఒకవేళ రేఖా కాలర్ ఐడియా లేని వాళ్ళకి నార్మల్ కాలర్ అయినా డ్రెస్ స్టిచ్ చేసే వాళ్ళకైతే ఈజీగా వస్తుందండి. లేకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బంది పడాల్సొస్తుంది. డ్రెస్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఫిట్టింగ్ కూడా చాలా చాలా నీట్‌గా వచ్చింది. అయితే మనకి ఇదేంటంటే కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాలని చెప్పాను కదా! ఇక్కడండి మనం ఇప్పుడు లాస్ట్‌లో బాడీ దగ్గర అటాచ్ చేసేటప్పుడు ఇది సంక పార్ట్ దగ్గర నుంచి మనకి కట్ వర్క్ అనేది పెట్టి స్టిచ్ చేసామనమాట. ఇది రిఫరెన్స్ పిక్‌లో ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. ప్లస్ ఫిట్టింగ్ కూడా వేసుకుంటే ఎలా ఉంటుందంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందండి. అయితే కొంచెం ఈ డ్రెస్ ఏంటంటే కేవలం కటింగ్ మాత్రమే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అంతేగాని స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అండి. మీరు ఒక్కసారి చెక్ చేసినట్లయితే చూడండి, మనం షోల్డర్ పార్ట్ మొత్తం 2 స్టిచ్ చేసేసాం కదా! లైనింగ్ కూడా కరెక్ట్‌గా స్టిచ్ చేయాలండి. లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ దేనికి దానికి స్టిచ్ చేస్తే నీట్‌గా వస్తుంది. అంటే 2 సైడ్స్ అనేది అటాచ్ చేసేసారు. ఒక్కసారి చెక్ చేయండి. మనకి షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టాం కదా! ఆ 1 ఇంచ్ కూడా కట్ చేసుకోకుండా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఒకవేళ మెజర్మెంట్స్ తెలిస్తే ప్రాపర్‌గా స్టిచ్ చేసుకోండి. కానీ మెజర్మెంట్స్ తెలియనప్పుడు మాత్రం కొంచెం ప్రాబ్లమ్ అయిపోతుంది. మనకి అది కొంచెం టైట్ అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ అక్కడ జాయింట్ వేసే కన్నా లోపల అనేది ఫోల్డ్ చేయడం వల్ల మనకైతే బాడీలో ఎక్స్‌పోజ్ అవ్వదు కదా! అలాంటప్పుడు చాలా నీట్‌గా ఉంటుంది. ఇది మనకి కరెక్ట్‌గా బాడీ మెజర్మెంట్ తెలీదు కాబట్టి, అంటే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ అండి. బాడీ మెజర్మెంట్ తెలీదు కాబట్టి నేను అలా 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టేశాను. మాస్టర్ ఎప్పుడు కూడా అలాగే చెప్తారు, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసేయండి, లోపల ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ టైట్ అయింది అంటే ఆ ఫోల్డింగ్ ఓపెన్ చేసి 1 ఇంచ్ లూజ్ చేసేస్తే సరిపోతుంది అనేసి, అందుకనేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టామన్నమాట. కాబట్టి మనకి ఇది ప్రాబ్లం ఉండదు. డ్రెస్ వేసుకున్నా కూడా లూజు, టైటు ఒకవేళ ఇప్పుడు వీళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి అది మనం ఎలా చెప్తే ఓ టైలర్ షాప్‌లోకి తీసుకెళ్ళి సెట్ చేయించుకున్నా చేసుకోవచ్చు. చాలా ఈజీ అవుతదనమాట. అంటే నార్మల్‌గా పై స్టిచెస్ వేసేవాళ్ళు కూడా చేస్తారండి. ఆ చిన్న ఆల్టరేషను. కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇది మీకేంటంటే 2 టైమ్స్ చూడండి వీడియో, మీకు అర్థమవుతుంది. ఒకసారికి 2 సార్లు చూసారంటే వీడియో అర్థమవుతుంది. ఎలా కట్ చేశారు, ఎలా స్టిచ్ చేశారనేది. మీకైతే నేను కటింగ్ వీడియో అయితే ప్రాపర్‌గా పెట్టాను. అది ఏంటంటే షోల్డర్ ఎంత పెట్టారు, ఎందుకు ఎక్స్ట్రా పెట్టారనేది కూడా రీజన్ చెప్పాను కదా! మీకు ఈ డ్రెస్సు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలాంటివి ఇంకొంచెం అండి రేఖా కాలర్ బ్లౌజ్ ఎలా కట్ చేశారనేది కూడా నేను చెప్తాను. హాఫ్ కాలర్ బ్లౌజ్ కూడా ఎలా స్టిచ్ చేస్తారు, కాలర్ ఎలా అటాచ్ చేస్తారు బ్లౌజ్‌కి అనేది కూడా వీడియో పెడతాను. ఒక్కసారి చెక్ చేయండి. ఎందుకంటే రేఖా కలర్ బ్లౌజు చాలా బాగుంటుందండి. అంటే మనకి బ్లౌజ్‌లోనే రావాలన్నమాట. మనం కాలర్ నెక్ బ్లౌజులకి విడిగా అటాచ్ చేస్తాం కదా కాలరు. దీనికి అలా కాదు. రేఖా కాలర్ ఏంటంటే బ్లౌజు లైనింగ్‌లోనే కరెక్ట్‌గా షేప్ అనేది కరెక్ట్‌గా వస్తేనే మనకు బ్లౌజ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. అంటే ఫిట్టింగ్ అలా వస్తుందనమాట. కాలర్ వేరు, రేఖా కాలర్ వేరు, హాఫ్ కాలర్ వేరు, చైనీస్ కాలర్ వేరు, చాలా కాలర్స్ స్టైల్స్ ఉంటాయి. అన్ని కాలర్‌లో కల్లా రేఖా కాలర్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. స్టిచ్చింగ్ కష్టంగా అనిపిస్తుంది. అండ్ కటింగ్ కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది. అయితే వీడియోస్ ఎవరైనా కాలర్ నెక్కివి అలా చూసేటప్పుడు 1కి 2 టైమ్స్ చెక్ చేయండి. అప్పుడు బాగా అర్థమవుతుందండి. నా వీడియోస్ అనే కాదు, మీరు బయట ఏదైనా యూట్యూబ్‌లో ఏదైనా వీడియోస్ చూసేటప్పుడైనా కటింగ్ వీడియోస్ అయితే 1కి 2 సార్లు చెక్ చేస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే మార్కింగ్ టైంలో అందరూ ఒకలాగా చేయరు కదా! మాస్టర్స్ వేరుగా చేస్తారు, లేడీస్ ఒకలాగా చేస్తారు. అలా ఉంటుంది డిఫరెన్స్. కాబట్టి 1కి 2 టైమ్స్ చెక్ చేయండి. ఇది మోడల్ స్టిచ్ చేసేటప్పుడు టైం కూడా తీసుకుంటుందండి. కొంచెం ఫాస్ట్‌గా స్టిచ్ చేయాలంటే కొన్ని మోడల్స్ చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. కొన్ని మోడల్స్ కొంచెం లేట్ అవుతుందనమాట. ఇది చూడండి, మనం ప్రాపర్‌గా సెట్ చేయడం వల్ల లేట్‌గా స్టిచ్ చేయడం ఏంటంటే కొంచెం చిన్నగా చెక్ చేసుకొని స్టిచ్ చేయాలి. అందుకోసం అనమాట.
మనకి ఫ్రంట్ మొత్తం రెడీ చేశారు. చూడండి ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది నేను చెప్పాను కదా! చూడండి ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది. ఆ 1 ఇంచ్ ఏంటంటే మనకి నెక్ రౌండ్ కరెక్ట్‌గా తెలీదు కాబట్టి పెట్టాము. లేదా కరెక్ట్‌గా తెలిస్తే అసలు అవసరం ఉండదండి. అదేంటంటే మనం ఫోల్డింగ్ అనేది చాలా నీట్‌గా అంటే మనకు నార్మల్‌గా ఎలా స్టిచ్ చేస్తారో అలాగే స్టిచ్ చేసేస్తారు. కాకపోతే అది లోపలికి ఫోల్డింగ్ అనేది ఉంటుందండి. ఆ లోపల ఫోల్డింగ్ అనేది మీకెవరికీ ఎక్స్‌పోజ్ అవ్వదనమాట. మీకు డ్రెస్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి చూడండి. అయితే ఆ 1 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ పెడతారు. అది మనకి రౌండ్ తెలిస్తే అది కట్ చేసేసుకోవచ్చండి. లేదా మనకి రౌండ్ తెలీదు కాబట్టి మనం అది లోపలికి ఫోల్డ్ చేస్తున్నాం అనమాట. అది లోపలికి ఫోల్డ్ చేయడం వల్ల ఒకవేళ తనకేదన్నా టైట్ అయినా సెట్ చేయడానికి ఈజీగా అవుతుంది. అందుకోసం అనేది చూడండి ఇప్పుడు అది మొత్తము 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసింది గదా! ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రాని బైండింగ్ లాగా అప్పటికి కొంచెం కట్ చేస్తున్నారు ఎక్కువ కాకుండా. అది కొంచెం అండి ఎక్కువ కాకుండా 1 ఇంచ్ ఎగస్ట్రాలో లోపల ఫోల్డింగ్ అనేది పెట్టేసాము. ఈ డ్రెస్ అయితే ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి. రెడీ అయిపోయింది. ఇది ఒక్కటే మనకేంటంటే ఆ ప్యాచ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి ప్యాచ్ లాగా ఉంటుంది కదా! ఆ ప్యాచ్ ఒక్కటే అటాచ్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ మిగతా డ్రెస్ అంతా సేమ్ స్టిచ్ అనమాట. కాకపోతే అది ఒక్కటే కొంచెం టైం తీసుకుంటుంది. దాన్ని కూడా జాగ్రత్తగా స్టిచ్ చేస్తే ప్రాబ్లమ్ ఉండదండి. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఇప్పుడు అక్కడ షోల్డర్ దగ్గర మనకి అటాచ్ చేసేసారు. అది మనకి ఒక్కసారి చెక్ చేయండి. అదిగో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా! ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రాని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసారు. ఒకవేళ కావాలంటే తీసుకోవచ్చు. లేదు అంటే అలాగే ఉంచేసుకోండి నీట్‌గా ఉంటుంది. ఫోల్డింగ్ వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంది. అది కూడా చెప్పాను కదా! మనకు ఆన్‌లైన్ ఆర్డర్స్ అవ్వచ్చు. మనకి లోకల్‌లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఫిట్టింగ్ వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు అది వేసుకొని ట్రయల్ వేసుకొని ఈజీగా ఉంటుందనమాట. ఒకవేళ చిన్న తేడా ఉన్నా సెట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అది గానీ లేకపోతే మనం మళ్ళా మొత్తం పై పార్ట్ మొత్తం స్టిచ్ చేయాల్సొస్తుందండి. ఆ కట్ వర్క్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం స్టిచ్ చేయాల్సొస్తుంది. అలాంటప్పుడు క్లాత్ మనం ఒకవేళ పడేసాము అంటే అదంతా చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. కాబట్టి దానికోసం ముందే ఎక్స్ట్రా స్టిచ్ చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుందనమాట. నాకైతే చాలా నచ్చిందండి. ఇదైతే డ్రెస్ అయితే లుక్ కూడా చాలా బాగుంది. ఒక్కసారి మొత్తం రెడీ అయిపోయింది. హ్యాండ్స్ మాత్రమే బాకీ ఉందనమాట. కానీ మీరు ఇదైతే ఒక్కసారి చెక్ చేయండి. మనం పైపింగ్ కూడా వేరే కలర్ పైపింగ్ వేయలేదు. సేమ్ కలర్ పైపింగ్ వేసామనమాట. అది కలంకారీ డ్రెస్ అండి. ఎంత వచ్చిందో లుక్ కూడా చాలా చాలా బాగుంది. మీకైతే ఇప్పుడు అర్థమై ఉంటుందనమాట. హ్యాండ్స్ ఒక్కటే అటాచ్ చేస్తే అయిపోతుంది. మీకు బ్యాక్ సైడ్ అనేది కూడా తెలీదండి. వేసుకుంటే ఫిట్టింగ్ చాలా వస్తుంది. ఇది కొంచెం డీప్ నెక్ లాగా అనిపిస్తుంది. అలానే కాలర్ నెక్ చాలా లుక్ కూడా స్టైల్ బాగుంటుందనమాట. ఇదండి డ్రెస్ కటింగ్ వీడియో. మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి.